స్వరతీగ, స్వర సంగమం, సామజ వరగమన, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానంతో ప్రేక్షకుల ఆదరణ పొందిన స్వర గాయని వాగ్దేవి. ఒక స్పెషల్ రెసిపీ చేసేసుకుందాం. చింతపండు పులిహోర చేస్తాను. బతుకమ్మ ఫేమస్ ఎలా అయ్యావు మరి? మేము ముందు నల్గొండలో ఉండేవాళ్ళం, నా చైల్డ్హుడ్ అంతా అక్కడే అనమాట. సో ఎవ్రీ ఇయర్ ముందు ఫస్ట్ బతుకమ్మ మనం పేర్చుకునేది ఎంగిల్పూ బతుకమ్మ, అది ఇంత పేరుస్తాం. కానీ సద్దుల బతుకమ్మ అంటే అది లాస్ట్ రోజు అనమాట ఆడేది మనం. ఆ రోజు ఇంత పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తాము అండ్ అక్కడ పోటీలాగా పెడతారనమాట. నాకు ఇంత వస్తుంది అంత బతుకమ్మ పేరుస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ మాదే అనమాట. యంగ్ చెఫ్ సోమవారం నుండి బుధవారం వరకు మధ్యాహ్నం 12:15 తిరిగి మధ్యాహ్నం 2:30 చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.